ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే ఇది నేను చూడలే. భయ్యా ఇతని వీడియో చూశాక నాకైతే మైండ్ అయితే బ్లాక్ అనిపించింది భయ్యా. కేవలం 3 డేస్లో 1,00,000 సబ్స్క్రైబర్స్ అంటే మామూలు విషయం కాదు. యూట్యూబ్ చరిత్రలో ఫస్ట్ టైం భయ్యా. ఒక కామన్ పర్సన్కి క్రేజ్ ఉన్న వాళ్ళకి రావడం ఈజీ, బట్ ఒక జస్ట్ షార్ట్ వీడియోతోటి కేవలం పెట్టింది 24 వీడియోస్ మాత్రమే. వ్యూస్ మాత్రం 1 crore lakhs పైన ఉన్నాయి. అందుకే ఈ విధంగా అయితే వర్కౌట్ అయింది భయ్యా. అలా అని చెప్పేసి ఇది అందరికీ జరగదు భయ్య, సుడి కూడా ఉండాలి. ఇది అతనికి ఉంది భయ్య. చాలామంది ఫేక్ అని అనుకుంటున్నారు, కానీ ఇది నిజం. ఇది మనకు కూడా తిరిగితే బాగుందని అనిపిస్తుంది భయ్య. మనం పెట్టి ఫైర్స్ పైన అవుతుంది భయ్య, బట్ మనకు లక్ లేక ఇంకెక్కడ ఉన్నామట. అంతెందు భయ్య, లాస్ట్ ఇయర్ నాకు 15K సబ్స్క్రైబ్ ఉన్న ఛానల్ ఉండేది, మానిటైజేషన్ కూడా అయిపోయింది. కానీ ఏం చేస్తాం, ఆ ఛానల్ డిమానిటైజేషన్ అయిపోయింది. సో ఇలా ఉంటే వర్కౌట్ అవుతుంది. మన బ్యాడ్ లక్ కాబట్టి ఆ విధంగా పోయిందన్నమాట. ఇతనిలా కాకుండా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుందని చెప్పేసి ఓ నమ్మకం భయ్య. అది కూడా మీ సపోర్ట్ వల్లనే భయ్య. ఛానల్ పేరు వచ్చేసి ఈనోష్ ఎంపైర్ భయ్య. స్టార్ట్ ఆడిదామని ముందే అనుకున్నాడు భయ్య, కానీ చిన్న వయసులోనే మ్యాచ్ అయింది కాబట్టి ఏదో చేయాలని చెప్పి తపన. సెకండ్ ఇన్కమ్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యిందని చెప్పేసి అనుకున్నాడు. కానీ తన వైఫ్ ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మగారితో ఇదే మాట చెప్తే వాళ్ళ అమ్మగారు కూడా నో అని చెప్పేసి అన్నారు అనమాట. కొంచెం బాధపడ్డాడు భయ్య, కానీ చేయాలని మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఐ థింక్ వాళ్ళకి అనిపిస్తుంది అంటే యూట్యూబ్ ఛానల్ అయిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తుంటాయి కదా భయ్య. సో దీనివల్ల వాళ్ళకి ప్రభావం పడుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. సో సపోర్ట్ ఉన్నా లేకున్నా సరే కానీ ఒక మాట వాళ్ళ అక్కతో ఎత్తు బాగుంటుంది అనుకున్నాడు. సో వాళ్ళ అక్కతో ఈ మాట ఎత్తిన తర్వాత ఓకే నేను సపోర్ట్ ఇస్తానురా, నువ్వైతే ఛానల్ అయితే స్టార్ట్ చేయి, కానీ ఏం చేసినా సరే మంచి వీడియోస్ మాత్రం చేయి, జనాల నుండి నెగిటివ్ ఇంప్రెషన్ రాకుండా ఎలాంటి బ్యాడ్ వీడియోస్ చేయకుండా మంచిగా చేయమని చెప్పి చెప్పారు భయ్య. సో సపోర్ట్ దొరికిందని చెప్పేసి ఇక స్టార్ట్ చేసే భయ్య. కంటెంట్ కూడా ఎవరితో పెట్టకుండా తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని చేద్దామని అనుకున్నాను భయ్య. తను చాలా కష్టపడని చెప్పేసి ముందే చెప్పాడు భయ్య. అంటే యూట్యూబ్ ఛానల్ కూడా ముందు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందంట భయ్య. సో అక్కడి నుంచి కొన్ని ప్రమోషన్ అయితే రావడం జరిగిందంట. సో దీనివల్ల తనకి అనిపించిందంటే ఇక యూట్యూబ్ ఛానల్ కూడా పెడితే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన భయ్య. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు తెలిసింది కదా భయ్య, ఖచ్చితంగా ఫస్ట్ అయితే వ్యూస్ అయితే రావు, కానీ తర్వాత 1K 2K అయితే వచ్చాం భయ్య. కానీ ఒక్కరోజు సడన్గా ఏం జరిగిందంటే ఒక వీడియో మాత్రం ఏకంగా 1.2 crore వ్యూస్ వచ్చాయి భయ్య. అది కూడా కేవలం 3 రోజుల్లో. దెబ్బకి ఈ ఒక్క వీడియోతోటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు భయ్య. దాదాపు 1.3 lakhs మెంబర్స్ అయితే వచ్చారు భయ్య. ఐ థింక్ ఆ వీడియో మాత్రం కొంచెం గట్టి కంటెంట్ అయితే ఉందన్నమాట. అంటే జనాలు కూడా కొంచెం సపోర్ట్ అయితే గట్టిగా ఇచ్చారు భయ్య. ఆ వీడియో వాళ్ళకి నచ్చింది కాబట్టి అంతమంది వచ్చారు. ఇది చాలామందికి జరగదు, కానీ అతనికి మాత్రం జరిగింది. అతని లక్ మాత్రం బాగా కలిసి వచ్చిందన్నమాట. ఇక తెలిసింది కదా భయ్య, యూట్యూబ్లో ఒక వీడియో క్లిక్ అయిందంటే చాలు, తర్వాత ఆటోమేటిక్ మిగతాన్ని వర్కౌట్ అవుతూనే ఉంటాయి. సో ఆ విధంగా 1,000 మంది రావడం జరిగింది. సో ఇప్పటి వరకు తనకి దాదాపు 1.48 lakhs మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి భయ్య. నాలుగు ఇంకా 2 days అయితే 1.5 కూడా అవుతారు. ఇలా రావడం అయితే తనకైతే చాలా ఆనందంగా అయితే ఉంది భయ్య. ఇది కానీ చాలామందికి అసూయ కలిగించింది భయ్య. చాలామందికి 1000 వీడియో చేసినా కూడా రానిది తనకి మాత్రం కేవలం 20 వీడియోలతో రావడం అనేది ఎక్కడో కాలుతున్నట్టుంది. అందుకే అంటారు భయ్య, ఎంత టాలెంట్ ఉన్నా కూడా కొంచెం లక్ కూడా కలిసి రావాలని చెప్పేసి. కానీ భయ్య ఏది ఏమైనప్పటికీ సో అతను ఇంకా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం భయ్య. ఇదంతా అతనికి సబ్స్క్రైబ్ ఇచ్చిన వరం లాంటిది. సో తను ఇంకా మంచి వీడియో చేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుంటాం భయ్య. ఇది చూసిన వాళ్ళకైతే చాలామంది కనిపిస్తుంది, మనకి కూడా ఇలాంటి రోజులు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఒకవేళ భయ్య మీకు కూడా ఇలాంటి వ్యూస్ రావాలంటే మాత్రం మూడే ఫాలో అయ్యండి భయ్య. ఒకటి కంటెంట్, థంబ్నెయిల్, వాచ్ టైమ్ని ఇంప్రూవ్ చేసుకోండి. అంతకంటే ఇంకేం లేదు, ఆటోమేటిక్ జనాలు వస్తారు. ఇంతకంటే ఇంకేం చేయాలి అన్నమాట. మనం అతనిలాగా మనకు 3 రోజులు రాకపోవచ్చేమో, బట్ ఏదో రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు కూడా చేయండి, మీరు కూడా సంపాదించండి. ఇక్కడ దాన్ని చూసానంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ఒక వీడియోకి ఇచ్చిన లైక్ ఇవ్వండి భయ్య. కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.